నమస్తే. మీరు గందరగోళంలో ఉన్నప్పుడు గోత్రం ఒక ఆత్మదీపం. మీరు దారి తప్పినట్టు అనిపిస్తే మీ గోత్రం ఋషిపై ధ్యానం చేయండి. ఆ ఋషి ఏ ఆలోచనల్లో జీవించాడో అదే శక్తి మీలో ఉంది. గొప్ప రాజులు గోత్రాన్ని గౌరవించేవారు. చంద్రగుప్త మౌర్యుడి నుండి శివాజీ మహారాజ్ వరకు రాజకార్యాలలో కూడా గోత్రజ్ఞానం ఆధారంగా నిర్ణయాలు తీసుకునేవారు. గోత్ర వ్యవస్థ స్త్రీ రక్షణా విధానం పురాతన కాలంలో గోత్రం ఆధారంగా స్త్రీలను వారి వంశానికి తిరిగి గుర్తించగలిగేవారు. ఇది మూఢనమ్మకం కాదు, ఒక విజ్ఞాన శాస్త్రం. ప్రతి గోత్రం విశ్వంలో ప్రత్యేక పాత్ర. ఋషులు తమ తమ విధులను నిర్వర్తించేవారు. ఆరోగ్యాన్ని రక్షించడం, నక్షత్రాలను పరిశీలించడం, ధర్మాన్ని స్థాపించడం, న్యాయాన్ని నిర్మించడం. మీ గోత్రం ఈ పాత్రలలో ఒకదానిని కలిగి ఉంటుంది. ఇది మతం కాదు, ఇది మీ అసలైన గుర్తింపు. మీరు మత సంబంధమైన వారు కాకపోయినా, ఆధ్యాత్మికతను అనుసరించకపోయినా, గోత్రం మీ ఆత్మ సంబంధిత గుర్తింపు. మీరు నమ్మాల్సిన అవసరం లేదు, గుర్తించుకోవాలి. మీ పేరు ఆధునికం కావచ్చు, మీ జీవితం గ్లోబల్ కావచ్చు, కానీ మీ గోత్రం శాశ్వతం. మీరు దీన్ని పట్టించుకోకపోతే మీకు సొంతంగా మీరు ఎవరో తెలియని నదిలా అవుతారు. గోత్రం అనేది మీ గతం కాదు, అది మీ భవిష్యత్తులో జ్ఞానాన్ని తెరిచే పాస్వర్డ్. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర సనాతన ధర్మం యొక్క 4 దిక్కులు ఒకే తేజస్సు. ధర్మం యొక్క సారాంశం సమ్మేళనం, విచ్ఛేదనం కాదు. వేల సంవత్సరాల ఈ ప్రస్థానం కలిగిన సనాతన ధర్మం కేవలం జీవన విధానాన్ని నేర్పడమే కాకుండా ఆత్మలను అనుసంధానించే అద్భుతమైన మార్గాన్ని చూపించి, వర్ణ వ్యవస్థ యొక్క అంతరార్థాన్ని లోతుగా పరిశీలిస్తే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు కేవలం కులాలు కావు. ఇది సమాజంలోని విభిన్న కర్తవ్యాల యొక్క సుందరమైన అమరిక. ఇది పుట్టుకతో వచ్చింది కాదు, కర్మలతో, స్వభావంతో ముడిపడిన వ్యవస్థ. 4 వర్ణాలు ఒకే దేహంలోని భిన్న భాగాలు. ఈ 4 వర్ణాలుగా మన పురాణాలు ఒకే విరాట్ పురుషుని సమస్త సృష్టికి అధిపతి శరీరంలోని విభిన్న భాగాలతో పోల్చారు. శ్రీ పరంజ్యోతితో మైత్రి అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ధన్యవాదాలు.